ఆ, గర్వం అనేది ఒక కోణంలో ఉంటుందని చెప్పను. హల్లెలూయా. కొందరికి రంగు గర్వం. ఏ గర్వం? కొందరికి అందమ గర్వం, కొందరికి ఆరోగ్యం అనే గర్వం, కొందరికి డబ్బనే గర్వం, కొందరికి ఆస్తి అనే గర్వం. హల్లెలూయా. కొందరికి విద్య అనే గర్వం, కొందరికి ప్రియుల నాలెడ్జ్ అనే గర్వం. గర్వం అనేది రకరకాలుగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. చూడండి, గర్వం అనేది మామూలుగా ఉండదండి. కానీ ఏ కోణంలో నువ్వు గర్విస్తున్నావో ఆ గర్వాన్ని తగ్గించుకుంటే చెడిపోకుండా ఉంటావు అని బైబిల్ చెప్తుంది. అది హల్లెలూయా. ఎక్కడ గర్వించాడు? గర్వించిన ఏమయ్యాడు? ఏమని రాశాడు? గర్వం వచ్చిన ఏమయ్యాడు? చెడిపోయాడు అని రాయబడి ఉంది. హల్లెలూయా. అంటే అంతరంగంలో ఎవరికి గర్వం ఉందో వాళ్ళు ఏమవుతారు? చెడిపోతారు. హల్లెలూయా. చూడండి, ఆత్తులో చెడిపోతాడు, ఆరోగ్యంలో చెడిపోతాడు, అభివృద్ధిలో చెడిపోతాడు, వ్యాపారంలో చెడిపోతాడు, కుటుంబంలో చెడిపోతాడు, పవిత్రతలో చెడిపోతాడు. అన్ని విషయాల్లో చెడిపోవటమే. చెడిపోవటం